హలో. అవునా? ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీరు నిన్న మనం డీసీపీ కాడికి పోయాం కదా. అవునండి. మీరు చిన్నగా అక్కడి నుంచి బయటకు వచ్చేసేస్తే ఆ, డీసీపీ కాడికి వెళ్ళిపోతాం. ఆ, ఆ పాపని తీసుకుందానా? వద్దు. వద్దు. ఓకే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు కొన్ని మాటలు నాకు చెప్పాలి. ఆ, అమ్మ, మేము డీసీపీ కాడి నుంచి ఫోన్ చేస్తాము. ఉమ్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు తెలియదు, నా పేరు నా ఫోన్ నెంబర్ వాడుకున్నారు, ఉమ్, అంతవరకే చెప్పమను. ఉమ్, రూమ్లోకి ఎవరో వచ్చారు, ఇవన్నీ వద్దు. ఉమ్. నాకు చెప్పగలవా అమ్మాయికి? చెప్తానండి. అమ్మాయి తెలుగు అమ్మాయి కదా పూర్తిగా? ఆహా, తెలుగు అమ్మాయి కాదు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి మనం ఏం చెప్పాలంటే, రూమ్లోకి ఎవరో వచ్చారనేది అది మనమే కన్ఫర్మ్ చేస్తున్నట్టుంది. అవును, అర్థమైందా? అవునవును, కాబట్టి ఆ మాటలు చెప్పొద్దు. అవును. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, ఉమ్, వాళ్ళెవరో నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు, ఉమ్, దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలి. ఉమ్, అది మా అమ్మాయితో మాట్లాడి అర్థమయ్యేటి చెప్పి ప్రిపేర్ ఉమ్, చేస్తే ఉమ్. మీరు చిన్నగా బయలుదేరి రావటమే. ఆ, ఇప్పుడు ఇప్పుడు భోజనాలు నడుస్తున్నాయాడా? అక్కడ భోజనాలకు అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి పెడుతుందండి. భోజనాలకు ఇబ్బంది ఏం లేదుగా? ఆహా, లేదండి. లేకపోతే శిరీష్ అనమాట వద్దా? ఇప్పుడు వద్దు శిరీష్. నిన్న ఫోన్ పగలు కూడా తీసుకెళ్ళలేదు. అది తర్వాత అండి. సరే, నువ్వు వరకు నువ్వు వచ్చేసాయమ్మ కామ్గా. ఆ, ఆటో బుక్ చేసి నీకు లొకేషన్ పెడతాను. ఆ, నేను వచ్చిన లాయర్ ఆఫీస్ కాడికే రావాలి. ఆ, ఓకే. ఈ లోపల అమ్మాయికి నచ్చ చెప్పు. ఆ, అమ్మ, నేను వెళ్తున్నాను, ఆ. మేము ఫోన్ చేస్తాము. కంప్యూటర్ రాజలక్ష్మి కూడా ఉన్నది అక్యూజ్డ్ గా. ఎఫ్ఐఆర్ ఆమె కూడా ఉంది. ఆమె కూడా ఉందా? ఉంది. ఓకే. చెప్పు. సరేనమ్మా, ఉమ్, అమ్మాయికి నచ్చ చెప్పండి. ఉమ్, అమ్మ, మేము డీసీపీ కాడికి వెళ్తున్నాము, పోలీసులు అనొద్దు, డీసీపీ అను. ఉమ్, పోతున్నామమ్మా, ఒకవేళ అక్కడి నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు అని చెప్పమ్మా. ఇంకేమీ చెప్పొద్దు. ఉమ్, ఆ? ఉమ్, మేము అందరం ఉన్నాము, ఆంటీ ఉంది, అంకుల్ ఉన్నారు, నీకు అండగా ఉన్నారు, నీకేం టెన్షన్ లేదని చెప్పు. ఉమ్. చెప్పి నాకు ఫోన్ చేయి. అలాగే. అమ్మాయి వాతావరణం ఎట్టుందని. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని చెప్పిందంటే మనం రప్చర్ అవుతాం. అవునవును. మనం ఏం చెప్పొద్దు. ఉమ్, నేను డీసీపీ కాడికి వెళ్తున్నాను, ఉమ్, అంకుల్ మేము వెళ్తున్నాము, ఆ నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నేను ఈ కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నాకేమీ తెలియదు, ఈ 3 ముక్కలే చెప్పమ్మని చెప్పు. అలాగే. వాళ్ళు ఇంకేం అడిగినా తెలీదు 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 ఆ, అంతే. ఒకటి. హలో. అవునా? ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీరు నిన్న మనం డీసీపీ కాడికి పోయాం కదా. అవునండి. మీరు చిన్నగా అక్కడి నుంచి బయటకు వచ్చేసేస్తే ఆ, డీసీపీ కాడికి వెళ్ళిపోతాం. ఆ, ఆ పాపని తీసుకుందానా? వద్దు. వద్దు. ఓకే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు కొన్ని మాటలు నాకు చెప్పాలి. ఆ, అమ్మ, మేము డీసీపీ కాడి నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు తెలియదు, నా పేరు నా ఫోన్ నెంబర్ వాడుకున్నారు, ఉమ్, అంతవరకే చెప్పమను. ఉమ్, రూమ్లోకి ఎవరో వచ్చారు, ఇవన్నీ వద్దు. ఉమ్. నాకు చెప్పగలవా అమ్మాయికి? చెప్తానండి. అమ్మాయి తెలుగు అమ్మాయి కదా పూర్తిగా? ఆహా, తెలుగు అమ్మాయి కాదు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి మనం ఏం చెప్పాలంటే, రూమ్లోకి ఎవరో వచ్చారనేది అది మనమే కన్ఫర్మ్ చేస్తున్నట్టుంది. అవును, అర్థమైందా? అవునవును, కాబట్టి ఆ మాటలు చెప్పొద్దు. అవును. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, ఉమ్, వాళ్ళెవరో నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు, ఉమ్, దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలి. ఉమ్, అది మా అమ్మాయితో మాట్లాడి అర్థమయ్యేటి చెప్పి ప్రిపేర్ ఉమ్, చేస్తే ఉమ్. మీరు చిన్నగా బయలుదేరి రావటమే. ఆ, ఇప్పుడు ఇప్పుడు భోజనాలు నడుస్తున్నాయాడా? అక్కడ భోజనాలకు అమ్మాయి ఉందా? ఆ అమ్మాయి పెడుతుందండి. భోజనాలకు ఇబ్బంది ఏం లేదుగా? ఆహా, లేదండి. లేకపోతే శిరీష్ అనమాట వద్దా? ఇప్పుడు వద్దు శిరీష్. నిన్న ఫోన్ పగలు కూడా తీసుకెళ్ళలేదు. అది తర్వాత అండి. సరే, నువ్వు వరకు నువ్వు వచ్చేసాయమ్మ కామ్గా. ఆ, ఆటో బుక్ చేసి నీకు లొకేషన్ పెడతాను. ఆ, నేను వచ్చిన లాయర్ ఆఫీస్ కాడికే రావాలి. ఆ, ఓకే. ఈ లోపల అమ్మాయికి నచ్చ చెప్పు. ఆ, అమ్మ, నేను వెళ్తున్నాను, ఆ. మేము ఫోన్ చేస్తాము. కంప్యూటర్ రాజలక్ష్మి కూడా ఉన్నది అక్యూజ్డ్ గా. ఎఫ్ఐఆర్ ఆమె కూడా ఉంది. ఆమె కూడా ఉందా? ఉంది. ఓకే. చెప్పు. సరేనమ్మా, ఉమ్, అమ్మాయికి నచ్చ చెప్పండి. ఉమ్, అమ్మ, మేము డీసీపీ కాడికి వెళ్తున్నాము, పోలీసులు అనొద్దు, డీసీపీ అను. ఉమ్, పోతున్నామమ్మా, ఒకవేళ అక్కడి నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు అని చెప్పమ్మా. ఇంకేమీ చెప్పొద్దు. ఉమ్, ఆ? ఉమ్, మేము అందరం ఉన్నాము, ఆంటీ ఉంది, అంకుల్ ఉన్నారు, నీకు అండగా ఉన్నారు, నీకేం టెన్షన్ లేదని చెప్పు. ఉమ్. చెప్పి నాకు ఫోన్ చేయి. అలాగే. అమ్మాయి వాతావరణం ఎట్టుందని. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని చెప్పిందంటే మనం రప్చర్ అవుతాం. అవునవును.
మనం ఏం చెప్పొద్దు. ఉమ్, నేను డీసీపీ గారికి వెళ్తున్నాను, ఉమ్, అంకుల్ మేము వెళ్తున్నాము, ఆ నుంచి ఫోన్ చేస్తాము. ఉమ్. ఏంది, నేను ఈ కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నాకేమీ తెలియదు, ఈ 3 ముక్కలే చెప్పమ్మని చెప్పు. అలాగే. వాళ్ళు ఇంకేం అడిగినా తెలీదు 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 ఆ, అంతే. ఒకటి ఇక్కడ లేడీస్ హాస్టల్లో మాట్లాడు అమ్మాయితోటి. మన 16th నైట్ ఎవరో వచ్చారని ఇష్యూ జరిగింది. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్. హలో, అవునా. ఇప్పుడు అమ్మాయి, ఇప్పుడు మీరు నిన్న మనం డీసీపీ గారికి పోయాం కదా, అవునండి. మీరు చిన్నగా అక్కడి నుంచి బయటకు వచ్చేసేస్తే ఆ, డీసీపీ గారికి వెళ్ళిపోతాం. ఆ. ఆ పాపని తీసుకుందానా? వద్దు. వద్దు. ఓకే. కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు కొన్ని మాటలు నాకు చెప్పాలి. ఆ, అమ్మ, మేము డీసీపీ గారి నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు తెలియదు, నా పేరు నా ఫోన్ నెంబర్ వాడుకున్నారు, ఉమ్, అంతవరకే చెప్పమను. ఉమ్, రూమ్ లోకి ఎవరో వచ్చారు, ఇవన్నీ వద్దు. ఉమ్. నాకు చెప్పగలవా అమ్మాయికి? చెప్తానండి. అమ్మాయి తెలుగు అమ్మాయి కదా పూర్తిగా? తెలుగు అమ్మాయి కాదు. ఓకే. ఇప్పుడు ఆ అమ్మాయికి మనం ఏం చెప్పాలంటే, రూమ్ లోకి ఎవరో వచ్చారనేది అది మనమే కన్ఫర్మ్ చేస్తున్నట్టుంది. అవును, అర్థమైందా? అవునవును, కాబట్టి ఆ మాటలు చెప్పొద్దు. అవును. నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, ఉమ్, వాళ్ళెవరో నా పేరు మీద కంప్లైంట్ ఇచ్చారు, ఉమ్, దీనికి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పాలి. ఉమ్, అది మా అమ్మాయితో మాట్లాడి అర్థమయ్యేది చెప్పి ప్రిపేర్ చేస్తే ఉమ్. మీరు చిన్నగా బయలుదేరి రావటమే. ఆ, ఇప్పుడు భోజనాలు వస్తాయాడా? అక్కడ భోజనాలకు అమ్మాయి ఉందా? అమ్మాయి పెడుతుందండి. భోజనాలకు ఇబ్బంది ఏం లేదుగా? లేదండి. లేకపోతే శిరీష్ అనమాట వద్దా? ఇప్పుడు వద్దు శిరీష్. నిన్న ఫోన్ పగలు కూడా తీసుకెళ్ళలేదు. అది తర్వాత అండి. సరే, నువ్వు వరకు నువ్వు వచ్చేసాయమ్మ కామ్గా. ఆ, ఆటో బుక్ చేసి నీకు లొకేషన్ పెడతాను. ఆ, నేను వచ్చిన లాయర్ ఆఫీస్ కాడికే రావాలి. ఆ, ఓకే. ఈ లోపల అమ్మాయికి నచ్చ చెప్పు. ఆ, అమ్మ, నేను వెళ్తున్నాను, ఆ. మేము ఫోన్ చేస్తాము. రాజలక్ష్మి కూడా ఉన్నది అక్యూజ్డ్ గా. ఎఫ్ఐఆర్ ఆమె కూడా ఉంది. ఆమె కూడా ఉందా? ఉంది. ఓకే. చెప్పు. సరేనమ్మా, ఉమ్, అమ్మాయికి నచ్చ చెప్పండి. ఉమ్, అమ్మ, మేము డీసీపీ కాడికి వెళ్తున్నాము, పోలీసులు అనొద్దు, డీసీపీ అను. ఉమ్, పోతున్నామమ్మా, ఒకవేళ అక్కడి నుంచి ఫోన్ చేస్తాము, ఉమ్, నువ్వు నేను కంప్లైంట్ ఇవ్వలేదు, నాకు సంబంధం లేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు అని చెప్పమ్మా, ఇంకేమీ చెప్పొద్దు. ఉమ్, ఉమ్, మేమందరం ఉన్నాము, ఆంటీ ఉంది, అంకుల్ ఉన్నారు, నీకు అండగా ఉన్నారు, నీకేం టెన్షన్ లేదని చెప్పు. ఉమ్. చెప్పి నాకు ఫోన్ చేయి, అలాగే. అమ్మాయి వాతావరణం ఎట్టుందని. ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఎన్ని చెప్పిందంటే మనం రప్చర్ అవుతాం. అవునవును. మనం ఏం చెప్పొద్దు. ఉమ్, నేను డీసీపీ గారికి వెళ్తున్నాను, ఉమ్, అంకుల్ మేము వెళ్తున్నాము, ఆ నుంచి ఫోన్ చేస్తాము. ఉమ్. ఏంది, నేను ఈ కంప్లైంట్ ఇవ్వలేదు, నేను ఎక్కడ సంతకం పెట్టలేదు, నాకేమీ తెలియదు, ఈ 3 ముక్కలే చెప్పమ్మని చెప్పు. అలాగే. వాళ్ళు ఇంకేం అడిగినా తెలీదు 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 ఆ, అంతే. ఒకటి ఇక్కడ లేడీస్ హాస్టల్లో మాట్లాడు అమ్మాయితోటి. మన 16th నైట్ ఎవరో వచ్చారని ఇష్యూ జరిగింది. దాంట్లో సీసీటీవీ ఫుటేజ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.